మనమందరం నమ్మకం అనే పదాన్ని రోజూ వాడుతూ ఉంటాం. కానీ అసలు ఏంటి నమ్మకం? ఆలోచిస్తే ఇది మన సంబంధాలకు, మనం తీసుకునే నిర్ణయాలకు, అసలు మన లైఫ్కే ఒక ఫౌండేషన్ లాంటిది. సో ఈరోజు ఈ నమ్మకం అనే నిర్మాణం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మహాభారతం తీసుకోండి. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎందుకంతలా నమ్మాడు? ఏమాత్రం సందేహం లేకుండా. ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరికితే నమ్మకం వెనుకున్న అసలు రహస్యమేంటో మనకు తెలిసిపోతుంది. అంటే అదేదో గుడ్డిగా నమ్మేయడం కాదు, ఒక్క రోజులో వచ్చేసేది అస్సలు కాదు. అది మెల్లమెల్లగా టైంతో పాటు కట్టుకునేది, ఒక ఇల్లు కట్టినట్టన్మాట. ఎన్నో సంఘటనల తరువాత అది అంత బలంగా తయారైంది. నిజమైన నమ్మకమంటే ఏంటో తెలుసా? ఎదుటివాళ్లని కంట్రోల్ చేయడం కాదు, వాళ్ల ఇష్టాన్ని, వాళ్ల నిర్ణయాలని గౌరవిస్తూ వాళ్లకు దారి చూపించడం అంతే. ఇది గైడెన్స్, డామినేషన్ కాదు. సరే, ఇప్పుడు మనం ఆ కురుక్షేత్ర యుద్ధభూమికి వెళదాం. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. లక్షల సైన్యం, చరిత్రను మార్చేసే క్షణం. ఒకవైపు సొంతవాళ్లు, గురువులు, మరోవైపు తన ధర్మం. ఏం చెయ్యాలో అర్జునుడికి అస్సలు అర్థం కావట్లేదు. కంప్లీట్ కన్ఫ్యూజన్. ధైర్యం మొత్తం పోయింది. అలాంటి టైంలో కృష్ణుడేం చేశాడు? జస్ట్ దారి చూపించాడు. ధర్మమంటే ఏంటో గుర్తుచేశాడు. అంతేకాని నువ్విదే చెయ్యాలి అని ఆర్డర్ వేలేదు. సలహా ఇచ్చాడు అంతే. దారి చూపిచ్చినా సరే, ఫైనల్ డిసిషన్ మాత్రం అర్జునుడిదే. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకునే శక్తి అర్జునుడికి ఉందని కృష్ణుడు నమ్మాడు. చూడండి, వాళ్ల బంధంలో ఆ నమ్మకానికి పునాది ఇదే. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? నిజమైన నమ్మకమంటే కేవలం గైడ్ చేయడమే కాదు, వాళ్ల స్వంత శక్తిని కూడా నమ్మడం. అప్పుడే అది సంపూర్ణమవుతుంది. సరే, వేలేళ్ల నాటి కథ ఇప్పుడు మనకెందుకు? ఎందుకంటే ఈ సూత్రం ఇప్పటి మన లైఫ్కి కూడా కరెక్ట్గా వర్తిస్తుంది. ఎలాగో చూద్దాం పదండి. మన లైఫ్లో కూడా అంతే కదా. స్టూడెంట్స్కి సరైన మెంటార్లు కావాలి, ఎంప్లాయీస్కి మంచి లీడర్లు కావాలి, అలాగే పిల్లలకు దారి చూపే తల్లిదండ్రులు కావాలి. ఇలా ప్రతిచోట మనకొక గైడ్ అవసరం. కానీ బంధాలన్నింటికీ ఆక్సిజన్ లాంటిదేంటో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఎంత మంచి గైడెన్స్ అయినా వేస్ట్. అది వర్కౌట్ అవ్వదు. అసలు ఈ నమ్మకానికే ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? అది మనల్ని ఎలా మారుస్తుంది? నమ్మకం మనకు రెండు పెద్ద బహుమతులిస్తుంది. ఒకటి ధైర్యం. మనల్ని మనం నమ్మనప్పుడు కూడా మనల్ని నమ్మేవాళ్లుంటే ఆ ధైర్యం వస్తుంది. ఇక రెండోది భయాన్ని తీసేస్తుంది. మనసులోని కన్ఫ్యూజన్ని, భయాన్ని తొలగించి మనల్ని స్పష్టంగా ఉంచుతుంది. అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. మనం ఎవర్ని నమ్ముతున్నామనేది చాలా ముఖ్యం. సరైన వాళ్ళని నమ్మితే అది మనకు కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తుంది, మన లైఫ్ బాగుపడుతుంది. కానీ అదే మనం తప్పుడు వాళ్ళని నమ్మితే ఇక అంతే, లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, దారి తప్పుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి, మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి ఆలోచిద్దాం. మీ జీవితంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్లు ఎవరు? మీ శక్తిని, మీ నిర్ణయాలని ఎవరు నమ్ముతారు? అలాగే మీరు ఎవరిని అంతగా నమ్ముతారు? ఎవరి మాట మీద మీకు అంత గట్టి నమ్మకం ఉంది? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. చూశారుగా, నమ్మకమంటే కేవలం ఎదుటివాళ్లని ఎంచుకోవటం కాదు, మనల్ని మనం నిర్మించుకోవటం. సరైన వాళ్ళని నమ్మడమంటే మన జీవితాన్ని మనమే సరిగ్గా మలుచుకుంటున్నామన్నమాట. సరే, మరి ఈ ప్రయాణంలో అంత ముఖ్యమైన సరైన స్నేహితులని ఎలా ఎంచుకోవాలి? దాని గురించి మనం పార్ట్ 4లో వివరంగా మాట్లాడుకుందాం.